రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ్నెల్లోనే తెలిసిపోతుంది. చైనాలోని వియత్నాం తదితర ప్రాంతాల్లో యాగి సైక్లోన్ తుఫాను ఏ విధంగా ఉంది, దాని ప్రభావం వల్ల మిర్చి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ముఖ్య సమాచారం. ముందుగా చూసుకున్నట్లయితే చైనా ఒకటే కాదు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పలు పెద్ద ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అయితే భారీ వర్షాలు నుంచి వరదల నుంచి చాలా పంటలు అయితే మునిగిపోయినాయి. చాలామంది అనుకున్నట్లుగా ఏది లేదని ఇప్పుడైతే తెలిసిపోయిందనమాట. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు. అందులో మనం భాగస్థులు అనమాట. ఎందుకంటే మనం చేసే పని మనం చేయాల్సి వస్తుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చైనాలో భారీ వర్షాలు అంటే దాదాపు 10 లక్షల మంది చాలామంది ఏమీ అన్నం ఫుడ్ తీసుకోలేని స్థితిలో కూడా ఉన్నారు. ఎందుకంటే భారీ వర్షాలు కురవడం, గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల మేర గాలి అయితే వీస్తుందన్నమాట. ఈ గాలి వీయడం వల్ల చాలామంది రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇండ్లు కానీ చాలామంది కొట్టుకొని పోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న యాగి సైక్లోన్ అయితే భారీ ఆస్తి నష్టమే చేసింది, ప్రాణ నష్టమే చేసింది. నిన్నటికే 92 మంది మృతి చెందినారు. దీంట్లో 45 మంది రైతులు ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈ వియత్నాం ఈ తదితర ప్రాంతాల్లోన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది ఈ పంటలు అయితే సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంటలు అయితే మునిగిపోయినాయి. ఈ మిర్చి పంటలు కూడా దాదాపు అంటే ఇప్పుడు 11వ తుఫానుగా ఈ సంవత్సరం అయితే పేర్కొన్నారు యాగి తుఫాను. ఇది వియత్నాం మీద ఎక్కువగా ఉంది. మనకు హాంకాంగ్ ఇవి చైనాలోని భాగస్థలు అనమాట. అంటే మెయిన్ నగరాలు అనమాట. ఈ నగరాలన్నీ మునిగిపోయినాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాగునీటి వసతి కూడా లేదనమాట. ఎందుకంటే చాలామంది ఈ సైక్లోన్ తుఫాను వచ్చింది ఎప్పుడు అని అడగచ్చు. ఇది వచ్చేసి 6వ తారీఖు సెప్టెంబర్ 2024 అంటే మనకు వినాయక చవితి నిన్న లేక మొన్నే వచ్చిందనమాట. ఈ యాగి తుఫాను బీభత్సం అయితే సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న నైట్ నుంచి ఒకటే వానలు అనమాట. ఎందుకంటే నిన్నే వీడియో తీస్తామనుకున్నాను, అంతా ట్రాన్స్లేట్ చేసుకొని అంటే అంతా కనుక్కొని వీడియో తీస్తామని తీస్తున్నాను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు మహారాష్ట్రలో కూడా చాలామంది నిన్న మెసేజ్ పెట్టారు, అలాగే ప్రూఫ్స్ కూడా పెట్టారు. 15 నుంచి 20% అయితే పంటలు అయితే మునిగిపోయినాయన్నమాట. చైనా దాదాపు 50-60% అయితే పంట వచ్చే స్థితిలో కూడా లేదనమాట. అందుకే మొక్కజొన్నలు కాబోలు 3,200 అయితే పలుకుతున్నాయి. ఎందుకంటే చైనాకైతే ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా మనకు లభిస్తుందని పేర్కొన్నారనమాట. అందుకే ఇప్పుడైతే వేరుశనగ బుడ్లు కూడా 3,000 అట్లా పోతున్నాయి అనమాట. ఎందుకంటే పంట తక్కువగా ఉంది. ఇది ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే ఈ మొక్కజొన్నలకు ఇంతకుముందు ఎప్పుడు 3,000 ఆ మధ్యనైతే ఎప్పుడు అమ్మలేదు, ఒక్కసారి అమ్మినట్లు గుర్తు. చాలా మంది ఈ మొక్కజొన్న పంట సాగు చేసినారు అక్కడ. అలాగే కర్ణాటక ఏరియా కూడా మొక్కజొన్న అయితే ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఎందుకంటే మిర్చి లేని స్థితిలో వాళ్ళు సాగు చేసినారు. ఈసారి అంతా తుంగభద్ర కాలువ కింద మన ఏరియా ఒకటే మిరప ఎంతో పెట్టిండేది అని చెప్తున్నారు. ఎందుకంటే మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలోన ఈ మిర్చి అయితే సాగు అవుతుంది. అయినా కూడా చాలామంది ఇంకా నాట్లు వేసే దశలోనే ఉన్నారు. ఎవరిది అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్, ఈ గుజరాత్ కూడా చాలా పంటలు అయితే మునిగిపోయినాయని చెప్తున్నారు. అది కూడా దాని గురించి కూడా రేపు మర్నాడు వీడియో అయితే తెలుసుకొని తీస్తాను. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వచ్చాను. నేనేం తెలియకుండా అయితే వీడియో చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసిన మ్యాటర్ ప్రకారమే చేశాను. ఇంకా తప్పులు ఉండొచ్చు, దానికైతే క్షమించండి. ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలన్నమాట. ఎందుకంటే నేను కూడా ఏదో తెలిసిలే అన్నట్లు చేస్తే బాగుండదు. ఎందుకంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పదలుచున్నాను అనమాట. యాగి తుఫాన్ అయితే చాలా అల్లకొల్లమే సృష్టించింది అక్కడ చైనా ప్రాంతాల్లోన. ఇదండి సమాచారం. ఇక్కడ పంటలు పెట్టుకున్న రైతులు కూడా మళ్ళీ మిర్చి రేట్లు వస్తాయో లేదో కూడా వీడియో కూడా తీస్తాను, రేపు అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.